కళ్యాణ్ ఫ్యాన్స్ ఓజీ మూవీ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే ఓజీ గ్లిమ్స్ పోస్టర్స్ రిలీజ్ చేసి మూవీపై భారీ హైప్ ని పెంచేశాయి. ఇంతకీ పవన్ కళ్యాణ్ ఓజీ కోసం ఎన్ని రోజులు కాల్ షీట్లు కేటాయిస్తారనే చర్చ ఫిలిం సర్కిల్స్ లో నడుస్తోంది. దీనికంటే ముందు ఓ ఆసక్తికర అప్డేట్ ఓజీపై వినిపిస్తోంది. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటనేదేగా మీ డౌట్. లెట్స్ వాచ్ ది స్టోరీ. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనే క్యూరియాసిటీ అభిమానుల్లో రోజు రోజుకి పెరిగిపోతోంది. మరోవైపు బ్యాక్ టు బ్యాక్ 3 మూవీస్ లైన్ లో పెట్టుకున్న పవన్ కళ్యాణ్ ఓ ప్లాన్ రెడీ చేసుకున్నారు. ఆ ప్లాన్ ప్రకారమే ఆయన ముందుకు వెళుతున్నారు. అయితే ఓజీ మూవీ త్వరగా పూర్తి కావచ్చిందనేది ఫిలిం నగర్ సర్కిల్స్ లో అంచనా. దీనికి కారణం టాలెంటెడ్ డైరెక్టర్ సుజిత్ ఓజీ మూవీని తెరకెక్కించడమే. ఈ మూవీని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు సుజిత్. యాక్షన్ జోనర్ లో 1990 నాటి బ్యాక్ డ్రాప్ తో రాబోతున్న ఈ మూవీపై ఆరంభంలోనే హైప్ అంచనాలు భారీగా నెలకొన్నాయి. దానికి తగ్గట్టే ఓజీని తీస్తున్నారు. ఓజీ మూవీకి సంబంధించిన షూటింగ్ 70% పూర్తయిందని యూనిట్ వర్గాలు అంటున్నాయి. ఓజీ మూవీ యూనిట్ కూడా దానికి తగ్గట్లు అప్డేట్లు ఇస్తూ వచ్చింది. కొద్ది రోజుల క్రితమే ఈ మూవీ నుంచి గ్లిమ్స్ వీడియో రిలీజ్ చేశారు. దీనికి అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సుజిత్ కలయికలో తెరకెక్కబోతున్న ఓజీ మూవీపై ఎన్నో రకాల వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో ఫ్యాన్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయితే రీసెంట్ గా ఓజీపై అద్దిరిపోయే న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. దీని ప్రకారం ఈ మూవీలో ఓ స్టార్ హీరో పాట పాడబోతున్నాడట. ఆయన ఎవరో కాదు, కోలీవుడ్ బిగ్ హీరో సింబు అని తాజాగా తెలిసింది. స్వతహాగా సింగర్ కూడా అయిన సింబు ఓజీ మూవీలో ఓ పాటని పాడబోతున్నాడట. గతంలో అతడు ఎన్టీఆర్, బాద్షా, మనోజ్, నేను మీకు తెలుసా, పోటుగాడు, రామ్ ది వారియర్ సహా పలు చిత్రాల్లో పాటలు పాడాడు. ఇవన్నీ సూపర్ హిట్లుగా నిలిచాయి. ఆ సెంటిమెంట్ ప్రకారం ఇప్పుడు పవన్ సాంగ్ కూడా హిట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు. హై వోల్టేజ్ యాక్షన్ తో రాబోతున్న ఓజీ చిత్రాన్ని RRR మూవీస్ తీసిన ప్రొడక్షన్ హౌస్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఓజీలో గ్రాఫిక్ వర్క్స్ మూవీస్ కే హైలైట్ అవుతాయని యూనిట్ వర్గాలు అంటున్నాయి. చూడాలి మరి ఓజీపై ఇన్ని రకాల అప్డేట్స్ ఇస్తూ హైప్ క్రియేట్ చేస్తున్నారు.